వృత్తిదారుల సమాఖ్య వర్క్షాప్కి హాజరైనటువంటి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు. మంగళగిరి ప్రముఖ చేనేత కేంద్రం, చేనేతతో పాటు పలు చేతి వృత్తులు ఈ ప్రాంతంలో గణనీయంగా ప్రజలు ఉన్నారు. పైన గోల్డ్ స్మిత్ వచ్చి ఉన్నాడు. కొన్ని వేల మంది చేనేత నుండి బంగాళపల్లికి మారినటువంటి సెంటర్. రామాంజన్ గారు చెప్పినట్లుగా చేతి వృత్తిదారుల యొక్క ఆత్మగౌరవం ఎప్పుడు పెరుగుతుంది? ఆర్థిక సౌష్ఠవం ఉన్నప్పుడు పెరుగుతుంది. ఆర్థిక సౌష్ఠవం ఎప్పుడు పెరుగుతుంది? ప్రభుత్వాల ఆర్థిక తోడ్పాటు ఉంటేనే సాధ్యపడుతుంది. అందువల్ల చేతి వృత్తులకి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు వారు చేసిన ఉత్పత్తులకి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ని కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. అది కల్పించకుండా మాయమాటలు చెప్పి వెనక్కి చదువుతున్నారు, పిచ్చి బియ్యం పెట్టారని. అలాంటి మాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టి ఒకే తరహా రాజకీయాలు, ఆర్థిక సిద్ధాంతాలు కలిగిన పార్టీలు భిన్న పేర్లతో ఒకరి తర్వాత ఒకరు తిట్టుకొని మరొకరు అదే సీసాలో కొత్త సారా పోసినట్టుగా ఈ ప్రభుత్వాలు నడుస్తుంది. కాంగ్రెస్ అయినా అదే, టీడీపీ అయినా అదే, వైసీపీ అయినా అదే, బీజేపీ అయినా అదే. కాకపోతే మతము, ఆధారము, కులాధారము అటువంటి కొన్ని తేడా తప్ప. ఈ నేపథ్యంలో కోట్లాది మంది చేతి వృత్తిదారుల యొక్క వృత్తి ప్రయోజనానికి, అలాగే చేతి వృత్తుల యొక్క సైన్స్ని డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కూడా, ఆ యూనివర్సిటీని కూడా మంగళగిరి ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని కూడా కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వృత్తిదారులకి కార్పొరేషన్లు వేసి దానికి చైర్మన్లు పెట్టి ఆ రకంగా వాళ్ళని ఓటర్లుగా మార్చుకునే దానికన్నా స్వయం సమృద్ధి చెందేలాగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం.